ఇవాళ ప్రభుత్వ వాహనాలకు మ్యాండేటరీ ఉన్నప్పటికీ ప్రజలు వినియోగించే వాహనాలు 15 సంవత్సరాల తర్వాత వాటిని ఉపయోగించొద్దనేటువంటి ఒక సడలింపు లేదా గ్రీన్ ట్యాక్స్ చేసి ముందుకు తీసుకుపోయి ఉన్నా కూడా ఆ పాలసీ కూడా లేకుంటే తమ నేతృత్వంలో ఆ పాలసీ కూడా ఈరోజు రాష్ట్రంలో మోటార్ స్క్రాప్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది కాక కూడా ఈరోజు దేశంలో మొన్న మనకు అంత పెద్ద వరదలు వస్తే కూడా 20-30 మంది చనిపోయి ఉన్నారు మొత్తం ఒక వరదలకు పెద్ద అంత బీభత్సం అయితే. కానీ ఇలా రోడ్డులో ప్రమాదాలతోటి యావరేజ్గా తెలంగాణలో కూడా రోజుకు 20 మంది చనిపోతున్నారనే ఆలోచనతోటి రాబోయే కాలంలో రోడ్ సేఫ్టీకి మీరు చైర్మన్గా ఉండేటువంటి రోడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు విద్యాశాఖతో కూడా రవాణా శాఖ నిన్ననే పోలీస్ శాఖతో కూడా కలిసి రవాణా శాఖకు సంబంధించిన నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా ఒక చర్చల ద్వారా మరొకసారి ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నియమ నిబంధనల్ని అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఇక్కడ ఉండబడేటువంటి నూతనంగా నియమమైనటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మాకు ఒక ప్రత్యేకమైన లోగో లేదు. రవాణా శాఖ మిగతా అన్ని శాఖలకు పోలీసు కావచ్చు, ఫైర్ కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి అదేవిధంగా తమ ఆమోదం తీసుకొని రవాణా శాఖ కూడా ఒక లోగో తీసుకొచ్చి రవాణా శాఖలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒకే రకమైన వాహనాలను మీ ద్వారా ఈ సంవత్సర వేడుకల్లో ఇప్పించి రాష్ట్రం మొత్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అమలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకుపోతాను.